బంగారం కొనుగోలును వాయిదా వేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో జ్యువెలరీ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. డిమాండ్ పడిపోతుందనే ఆందోళన పెరిగాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ అత్యధికంగా 9.23% పతనమైంది. సెన్కో గోల్డ్ 8.61%, టీసీజెడ్ 7.52% మేర నష్టపోయాయి. టాటా గ్రూప్ కంపెనీ, టైటాన్ కంపెనీ 6.83% పడిపోగా స్కై గోల్డ్, తంగమలై జ్యువెలరీ, పీసీ జ్యువెలరీ షేర్లు కూడా 4 నుండి 6% వరకు క్షీణించాయి. భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం కారణంగా లాంగ్ టర్మ్ లో డిమాండ్ మారకపోయినా స్వల్ప కాలంలో మాత్రం జ్యువెలరీ వ్యాపారాలపై ఈ ప్రభావం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పెళ్లిళ్ల సమయంలో కూడా బంగారం కొనుగోళ్లను నివారించాలని ప్రధాని మోదీ కోరడంతో డిమాండ్ తగ్గుతుందని తెలిపాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ క్షీణిస్తోంది. ఇలాంటి టైంలో బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా ఫారెక్స్ నిల్వలకి కొంతమేర ఆదాయం చేయడానికి వీలుంటుంది. మే 1తో ముగిసిన వారానికి భారత్ విదేశీ మార్క నిల్వలు $7.794 బిలియన్ తగ్గి $690.693 బిలియన్ చేరాయి. ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని చేసిన విజ్ఞప్తిపై ఆయిల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ స్పందించింది. కేవలం కొనుగోళ్లను వాయిదా వేయడం కంటే దేశీయంగా ఉన్న బంగారాన్ని మానిటైజేషన్ స్కీమ్ల ద్వారా సేకరించి రీసైక్లింగ్ చేస్తే ఫారెక్స్ నిల్వలకు ఆదాయం చేయవచ్చని తెలిపింది. కొనుగోళ్లు పడిపోతే ఈ రంగంపై ఆధారపడిన 3.5 కోట్ల మంది ప్రజల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదముందని ఫెడరేషన్ హెచ్చరించింది. డిమాండ్ను తగ్గించడం కంటే భారతీయుల వద్ద ఖాళీగా పడి ఉన్న బంగారాన్ని సేకరించడం, రీసైక్లింగ్ చేయడం, తిరిగి ప్రొటెక్షన్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించింది. బంగారాన్ని సేకరించడానికి, నియంత్రించడానికి ఒక ప్రత్యేక బులియన్ బ్యాంకును ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఏడాదికి 200 నుండి 300 టన్నుల దిగుమతి భారం తగ్గుతుందని అంచనా వేసింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో భారత్ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1313 పాయింట్లు పతనమై 76,015 వద్ద ముగియగా నిఫ్టీ 360 పాయింట్లు తగ్గి 23,815 వద్ద స్థిరపడింది. బ్రెంట్ క్రూడ్ ధర 2.23% పెరిగి $103.5 చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరగడం విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ల నుండి నికరంగా 8,400 కోట్ల విలువైన షేర్లను అమ్మడంతో నిన్న రూపాయిపై ఒత్తిడి పెరిగింది. డాలర్తో 79 పైసలు క్షీణించి 95.28 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి తాకింది. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा।